హాయ్ ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైమ్ మా సిస్టర్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మేమైతే ఔట్‌డోర్ ఎళ్తున్నామని చెప్పాను గదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఉండవెల్లి గుహలు. విజయవాడ అవతలో ఉంటుంది అంట. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే విజిట్ చేస్తున్నాను. మీరు గూడా నాతో పాటు చూసేయండి. చాలా బావుంది కదా! ఇదైతే మేమింకా ఎంట్రన్స్‌లోనే ఉన్నాము. లోనకైతే ఇంకా వెళ్ళలేదు. నేను బయట నుంచి తీసి చూస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ అనేది మనకు టికెట్ అవైలబుల్‌గా ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత అలా పైనుంచి ఎళ్ళొచ్చు. నెక్స్టొచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! జూమ్ చేశా గదా! అక్కడ మన స్టెప్స్ దగ్గర నుంచి గూడా ఎళ్ళొచ్చు. సో, మేమైతే లోనకైతే ఎంట్రీ అవుతున్నాం ఫ్రెండ్స్. మేమైతే టికెట్స్ తీసుకున్న తర్వాత ఎంట్రీ అయిపోయాము. మేము పైన స్టెప్స్ నుంచయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు. నేనైతే రౌండ్ అయితే తీసి చూస్తున్నాను. ఎందుకు అనంటే నేను ఫస్ట్ టైమ్ వచ్చాను. అంటే గుహలు అనంటే ఓన్లీ అక్కడ ఒక మౌంటైన్ అంటే కొండలాగా ఇట్లా కట్టినట్టు కనిపిస్తుంది కదా! రియల్‌గా చూస్తే ఎలా అంటే మనకు రాజుల కాలంలో ఉంటది కదా! సేమ్ అలానే కోటలాగా అనిపిచ్చింది నాకు. మేము చూడండి ఇక్కడ స్టెప్స్ గూడా మొత్తం రాతితోటే ఐ మీన్ బండతోటే ఉంది అన్నట్టు. సో, పైకైతే ఎళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చాలా వరకు టెంపుల్‌లలో ఇలా స్టోన్‌తో అయితే స్టెప్స్ అండ్ ఇలా స్తంభాలైతే చెక్కి ఉంటారు గదా! సో, యాజ్ ఇట్ ఈజ్‌గా అలానే ఉంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. స్తంభంలాగా రాళ్ళతోటి చెక్కారు. దాని తర్వాత దాని పైన ఇంకొక స్టెప్పేశారు. అలా 3 స్టెప్స్ అయితే ఉంది ఇదొచ్చేసి. ఇది ఫస్ట్ స్టెప్పు. ఇంకా సెకండ్ స్టెప్పు సారీ 3 లేదు 2 ఉంది. అంటే ఉండుడే హైట్ ఉంది గదా! సో, మనకి 3 స్టెప్స్ అంత హైట్‌లో కనిపిస్తుందన్నట్టు. ఇక్కడ చూడండి రాతితోటే భలే చెక్కారు కదా! లయన్స్ ఉన్నాయి, బుద్ధుడు అలా చాలా వేరియేషన్స్‌గా ఇక్కడైతే చెక్కినయయితే ఉన్నాయి. మీకు కనిపిస్తుంది గదా! ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇప్పుడు మేమొచ్చేసి లోనకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడే విష్ణుమూర్తిని గూడా ఆహ్, చెక్కియారంట. బట్ ఇక్కడొచ్చేసి ట్విస్ట్ ఏంటంటే కంప్లీట్ గాలేదు. ఇన్‌కంప్లీట్‌గా చెక్కి వదిలేశారంట ఆ శిల్పాన్ని. ఇక్కడొచ్చేసి అయితే అందరూ దర్శనం చేసుకుంటున్నారు. పైన మీరు చూడొచ్చు గరత్మంతుడు ఉంది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి విష్ణుమూర్తి అంటే స్నేక్ మీద, పాము మీద పవలిస్తుండు అంటే పాము మీద పడుకున్నారు అని అంటాం కదా! సో, అదే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడొచ్చేసి బట్ ఇక్కడ ఎందుకు మరి ఇన్‌కంప్లీట్ అయింది అని ఎవరినైనా అడుగుదాము అన్నా కానీ అక్కడైతే ఎవ్వరు లేరు. అందరూ టూరిస్టులే ఉన్నారు. మన సైడ్ వాళ్ళున్నారు. ఇంకా ఔట్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళు గూడా తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను అని వాళ్ళు చెప్పారు. బట్ ఇక్కడ ఎందుకు అన్‌కంప్లీట్‌గా ఉంది? టోటల్ టెంపుల్‌లాగా ఎందుకు లేదు? మధ్యలో ఎందుకు వదిలేశారు? అని చెప్పనీకి మాత్రం మనకి ఎవరు లేరు ఫ్రెండ్స్ అక్కడ. బట్ తెలిసిన వాళ్ళు మాత్రం ఇక్కడ దేవుడిని సగమైనా ఎలా అయినా పూజ మాత్రం మనం వదలం కదా! సో, అలా అయితే పూజిస్తూనే ఉన్నారు. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని కూడా కొందరు చెప్పారు. మేమైతే మీరిక్కడ చూడొచ్చు కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఎన్ని అడుగుల విగ్రహం ఇలా పడుకున్నదంటే శేషపానుపు మీద పవళించడం అనంటే విష్ణుమూర్తి కూర్చున్నది అయితే కాదు. అలా పానుపు మీద పాము మీద పడుకున్నట్టుగానే చెక్కారు. బట్ ఇన్‌కంప్లీట్ అని చెప్తున్నారు. టోటల్‌గా అయితే తెలవట్లేదు. ఇక్కడ వేరే దేవతలు గూడా ఉన్నారు. వాళ్ళు గూడా నృత్యం చేస్తున్నట్టు అలా చెక్కి ఉంచారు. కాపోతే ఇన్‌కంప్లీట్‌గా వదిలేయడం వల్ల ఇంకా ఫేమస్ అంటే ఇలా బండతోటి చెక్కడం వల్ల చూడ్డానికి మాత్రం వస్తున్నారు. నెక్స్టు కోరుకున్నది గూడా ఇన్‌కంప్లీట్‌గున్నా సరే కోరికలనేది నెరవేరుతున్నాయి. అందుకనే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్‌గా అయితే ఇదుంది అని చెప్తున్నారు. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఫ్రెండ్స్. మీకెలా అనిపిచ్చింది? ఇగ నాకు గూడా కొంచెం ఎక్సైటింగ్‌గానే ఉంది. ఇంకా లోన గుహల్లో గూడా ఉన్నాయి. మీకు నేను అవి కూడా కంటిన్యూ చేసి చూపిస్తాను. మరిక్కడ చూడొచ్చు. నేనైతే ఇక్కడి నుంచి కిందికొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే పక్క సైడ్ ఎళ్తే ఇంకొంచెం ఉంటాయంట. సో, అది గూడా మేము చూసి బయటికైతే ఎళ్ళిపోదామని అనుకుంటున్నాము. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి ఇంకా చిన్న చిన్న గుహలల్లాగా అయితే అంటే ఏ దేవుడు మందిరం ఆ దేవుడికి అన్నట్టుగా అక్కడైతే చెక్కి ఉంచారు ఫ్రెండ్స్. నేనది తీశాను. బట్ నేను లాంగ్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోలో అయితే మీతోటి నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా. మేమైతే ఇలా దిగేసి అయితే కిందికొచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది గదా! ఔట్ కంట్రీ నుంచి గూడా వచ్చేస్తున్నారు. చాలా బావుంది. అంటే పీస్‌ఫుల్‌గా ఉంది. గ్రీనిష్‌గా ఉండి అంటే హైట్‌లో ఉంది గదా! గాలి చూడండి మీరు ఎలా వస్తుందో. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది అక్కడ ఉన్నంత సేపయితే.
మాకైతే ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఏరే ప్లేస్‌కి గూడా వెళ్ళాలి అనైతే మేము డిసైడ్ అయ్యాం ఫ్రెండ్స్. సో, అందుకనైతే మేమిక్కడ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకొని మేమైతే కిందికైతే దిగిపోయాము. అప్పటి వరకు ఇక్కడికొచ్చేసి మేము కొంచెం లేట్‌గా స్టార్ట్ అయిపోయామన్నట్టు. సో, లంచ్ టైమ్ గూడా అయితే అయిపోయింది. మీరిక్కడ చూడొచ్చు మేము పైనుంచే తీస్తున్నాను. ఎంత గ్రీనిష్‌గా బావుంది గదా! ఇది మొత్తం ఒక లెవెల్‌గా ఉంది. ఇక్కడ కిందికొచ్చిన తర్వాత ఆహ్, అంటే వాక్‌బుల్‌గా ఇక్కడైతే చాలా బావుంది. అంటే మేమక్కడ పైన కనిపిస్తుంది చూడండి. అందులో నుంచయితే పైకెళ్ళాము. మళ్ళీ ఇందాక స్టెప్స్ చూయించా కదా! అక్కడి నుంచయితే కిందికైతే దిగిపోయాము. ఇది ఫ్రెండ్స్. మీకైతే ఎలా అనిపిచ్చింది? అసలు దీని స్టోరీ ఏంటి? ఈ గుహలది అనేది మీరు గనక విజిట్ చేసి ఉంటే, దాని గురించి మీకేదన్నా తెలిసి ఉంటే, తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ చేసేయండి. అంటే పూర్తిగా నేనక్కడికెళ్లి తెలుసుకోలేకపోయాను కదా! సో, అందుకని అడుగుతున్నాను. మీకేదన్నా తెలిసి ఉంటే కంపల్సరీ మీరైతే నాకు షేర్ చేసేయండి. మేమిక్కడి నుంచయితే డైరెక్ట్‌గా లంచ్‌కైతే రెస్టారెంట్‌కి ఎళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి మేము కొంచెం లాంగ్ ఎళ్ళిన తర్వాత ఇక్కడ రెస్టారెంట్ అయితే కనిపిచ్చింది. ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపిస్తుందిగా వెజ్ అండ్ నాన్ వెజ్. ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మాకెక్కడ దొరకలేదు. ధాబాసే ఉన్నాయి. బట్ మేమక్కడ కాకుండా రెస్టారెంట్ కోసమయితే ఎళ్ళిపోయాము. అక్కడికెళ్ళాక మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాము. అంటే ఎక్కువున్నాం కదా నంబర్స్. స్టార్టర్స్ అయితే ఫస్ట్ చెప్పేసి, దాని తర్వాత లంచ్‌కైతే బిర్యానీ అయితే చెప్పేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ ఎక్కడికెళ్ళాము, ఇంటికెళ్ళేసరికి ఏ టైం అయింది. అసలైతే మేము ఒక 2, 3 ప్లేసెస్‌కైతే ఎళ్ళాలి అని ప్లాన్ ఉండే. బట్ మేమెళ్ళడమే కొంచెం లేట్ అయిపోయింది మాకు. అందుకని మేమిక్కడ లంచ్ చేసిన తర్వాత లంచ్ గూడా అసలు త్వరగా చేసేసాము. ఎందుకు అనంటే ఒక్కటే చూసి ఇంటికెళ్ళాలి అని అనుకోలేదు. ఎందుకంటే చాలా లాంగ్ డేస్ తర్వాత నేను, మా సిస్టర్ అయితే కలిసాము. మేము బయటికెళ్ళాలి అనుకున్నప్పుడు కంపల్సరీ కలుస్తుంటాము. కామన్‌గా కలిసే కన్నా బయటికెళ్ళాలి అని అనుకుంటేనే ఎక్కువ కలుస్తుంటాము. ఇక్కడొచ్చేసి మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ లంచొచ్చేసి మేము కంప్లీట్ చేసిన తర్వాత ఇక నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్‌కైతే ఎళ్ళిపోయాము. అక్కడ ఏ ప్లేస్‌కెళ్ళాము, ఇంకా ఎలా ఎంజాయ్ చేశాము, దాని తర్వాతొచ్చేసి మేము ఇంటికి రావడానికి ఏ టైం అయిందో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే. బాయ్ బాయ్.